లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. విశాఖలో పోలీస్ బ్యారిక్స్ అంటే తెలియని వారు ఉండరు. పోలీస్ బ్యారిక్స్ అంటే టక్కున గుర్తొచ్చేది ఓల్డ్ బుక్ షాప్స్. ఎన్నో ఏళ్లుగా పాత పుస్తకాలను నమ్ముకునే బతుకుతున్నారు అక్కడి షాప్ల ఓనర్స్. చాలామంది పేద మధ్యతరగతి కుటుంబాల వారు ఈ బుక్స్ చదువుకొని ఉన్నత స్థానాలలోకి వెళ్తారు. పుస్తకాల ధరలు అందరికీ అందుబాటులో ఉండడంతో ప్రతి ఒక్కరికి ఇవి ఉపయోగపడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. విశాఖలోని పాత పుస్తకాల షాపులపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ మీరు చూడండి. గత కొన్ని దశాబ్దాలుగా పాత పుస్తకాల షాపులకు అడ్డాగా పోలీస్ బ్యారిక్స్ మారింది. విశాఖపట్నంలో పాత పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి అని ఎవరిని అడిగినా టక్కున చెప్పేది పోలీస్ బరక్స్ అని. ఇక్కడ వన్ టౌన్ ఏరియాలో రోడ్డుకి ఇరువైపులా చిన్న చిన్న షాపులలో నిండుగా స్టాక్స్తో కస్టమర్ల కోసం రాక కోసం ఎదురు చూస్తుంటారు. ప్రైమరీ స్కూల్స్ పిల్లల టెక్స్ట్ బుక్స్ల నుండి ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థుల గైడ్స్ వరకు అన్ని రకాల బుక్స్ ఈ షాపులలో అందుబాటులో ఉంటాయి. ఏ బుక్ కావాలో నీట్గా సజెస్ట్ చేస్తారు. ఇలా సజెస్ట్ చేయడం వల్ల మాకు స్టూడెంట్స్గా చాలా హెల్ప్ అవుతుందండి. దాంతోపాటు ప్రైస్ విషయంకి వస్తే బయట కొనడం కన్నా ఇక్కడ కొనుక్కుంటే విత్ లో కాస్ట్ బుక్స్ చాలా ఫ్రీగా నీట్గా కొత్తగా ఉంటాయి అన్నమాట. అది ఈరోజు ఏ బుక్ కొన్నాను? ఈరోజు నేను ఇక్కడ జనరల్ అకాడమీ బుక్ కొనుక్కున్నాను. ఇది చూడండి, చాలా కొత్తగా ఉంది బుక్. ఓల్డ్ బుక్కే కొత్తగా ఉంది. ఓల్డ్ బుక్కే కొత్తగా ఉంది. మీకు చాలా హెల్ప్ అవుతుంది దాంట్లో కూడా, వితౌట్ ఎనీ రైటింగ్స్ ఆల్సో ఇన్ దాట్. సో దీని రేట్ మనకి ఇది ఒక 600 అండి యాక్చువల్ కాస్ట్, కానీ దీనికి మనకి ఇక్కడ 300కి ఇస్తారు, లెస్ దెన్ 300 ఇస్తారు ఇక్కడ. సో అది చాలా హెల్ప్ అవుతుందండి. ఇలా మెడికల్ బుక్స్ చాలా కాస్ట్లీ, కాకపోతే యాక్చువల్లీ ఇక్కడ బిలో దాన్ హాఫ్ రేట్ ఇస్తారు కాబట్టి యూ విల్ గెట్ బెనిఫిటెడ్ అండి. పోలీస్ బ్యారక్స్ ఈ రోడ్ అంతా కూడా బుక్స్కు నిలయం. ఈ బుక్ ఆ బుక్ అని లేదు, స్టడీ వైజ్గా అన్ని రకాల బుక్స్, కేజీ నుంచి పీజీ వరకు, ఇంజనీరింగ్ బుక్స్, కెమికల్ బుక్స్ ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంటాయి. అది కూడా లోయెస్ట్ రేట్లు, అంటే చీప్ అండ్ బెస్ట్ రేట్లో అందరికీ అందుబాటులో ఉంటాయి. మీరోసారి ఆ షాప్లోకి పరిశీలించి చూస్తే పుస్తకాలన్నీ మొత్తం ఒకే దగ్గర గుంపగుత్తుగా పెట్టినట్టుగా ఉంటాయి. అందులోంచి మనకు కావాల్సిన పుస్తకాన్ని వెతుక్కోవడం చాలా కష్టం. ఎలా దొరుకుతుందబ్బా అనుకుంటాం, కానీ మనం ఏ పుస్తకం కావాలో చెప్పగానే ఆ షాప్ అతను వెంటనే తీసిస్తాడు. ఆ విధంగా ఓ పద్ధతి ప్రకారం వారు షాపును మెయింటైన్ చేస్తుంటున్నారు. చూడ్డానికి షాపు చిన్నగా ఉంటుంది, కానీ షాపు ఓనర్ల మనసు పెద్దది. కస్టమర్కు ఏదో విధంగా అడిగిన పుస్తకం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. రేటు విషయంలో పెద్దగా పట్టింపులుండవు. చదువుకొని తిరిగి తెచ్చిస్తాం అనేవారికి కూడా కాదనకుండా నామమాత్రపు రెంటుకు పుస్తకాలు ఇస్తారు. ఈ విధంగా పేద మధ్యతరగతి వారికి ఖరీదైన పుస్తకాలను అందుబాటులో ఉంచే ఈ పాత పుస్తకాల షాపులు ఈ మధ్య కాలంలో ఆన్లైన్ షాపింగ్ పుణ్యమా అని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్టూడెంట్స్ ఈ షాపుల వద్దకు రాకుండా డైరెక్ట్గా ఆన్లైన్లో తెప్పించుకుంటున్నారు. దీనివల్ల విద్యార్థులే చాలా నష్టపోతున్నారు అంటున్నాడు ఈ షాప్ కీపర్. ఎందుకంటే ఆన్లైన్లో తెప్పించుకునే బుక్స్ సరైన పబ్లిషర్ను, సరైన ఇయర్ను పంపించారు, తిరిగి రిటర్న్ పంపించే అవకాశం కూడా ఉండదు. కానీ ఈ పాత పుస్తకాల షాపు వద్ద కొన్న బుక్స్ కావాలనుకుంటే తిరిగి మార్చుకోవచ్చు అంటున్నాడు ఈ షాప్ ఓనర్. ఆ వివరాలన్నీ ఆయన మాటల్లోనే మనము విందాం. పూర్తిగా సామాన్య అలాగే మధ్యతరగతి ప్రజలు పూర్తిగా అయితే ఇలాంటి బుక్స్ని కొనలేము, ఎందుకంటే చాలా ఎక్కువగా కాస్ట్ ఉంటుంది. అలాంటి పూర్తిగా తక్కువ ధరలకి ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కొనుక్కుంటున్న ప్రశ్న ఇక్కడ షాపు నిర్వాహకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు, పూర్తిగా ఎలాంటి బుక్స్ దొరుకుతాయి ఇక్కడ షాపులు, అన్ని షాపుల్లో? బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. మేము గత 25 సంవత్సరాల నుంచి ఈ షాప్లోనే మేము రన్ చేస్తున్నాం సార్. మా షాపులు ఉండడం వల్ల పేద మధ్య తరగతి విద్యార్థులందరికీ చాలా ఉపయోగంగా ఉంటుంది. తర్వాత కంటే ఇప్పుడు ఆన్లైన్లో వచ్చేసాయి సార్. ఈ ఆన్లైన్ వల్ల ఏమవుతుందంటే మీరేదో తక్కువగా దొరుకుతుందని వాళ్ళు భావిస్తున్నారు. ముందు మా దగ్గరికి పాత పుస్తకాలకి రండి సార్. ముందు పాత పుస్తకాలకు వచ్చిన తర్వాత మమ్మల్ని చూడండి.
మేము ఎంత తగ్గించేస్తుంటే ఆన్లైన్ మీద మేము చాలా బాగా తగ్గించేస్తాం సార్. అది చాలామందికి ఇంకా తెలియదండి. మీరు ప్రతి ఒక్కరు కూడా మా బుక్ షాపులకు రండి సార్. వస్తే మాకు రెంట్ల బేసిక్లో కూడా మేము పుస్తకాలు ఇస్తాం సార్. పోతే ₹1000 ఉన్న పుస్తకం మీరు 200 రెంట్కి ఇస్తాం సార్. అలాగా మీరు ఎంబీబీఎస్ అవనివ్వండి, ఇంజనీరింగ్ అవనివ్వండి, ఎంబీఏ పుస్తకాలు కానీ అన్ని పుస్తకాలు, పీజీ పుస్తకాలు అవనివ్వండి, స్కూల్ పుస్తకాలు అనుకోండి, మరి డిఎస్సి పుస్తకాలు కానీ ఏమైనా ప్రతి కాంపిటేటివ్ పుస్తకాలు కూడా ఉంటాయి. ఎంతోమందికి మా పుస్తకాలు మేము ఇచ్చిన పుస్తకాలతో చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్. మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు వచ్చి చెప్తారు, మేము ఇంజనీరింగ్ పుస్తకాలు కొన్నాం సార్, మేము ఇంజనీర్లు అయ్యామంటారు. అలాగే ఐఏఎస్ పుస్తకాలు కొన్నామంటారు. మేము ఎన్నో కొన్ని మీ దగ్గర నుంచి పాత పుస్తకాలను కలెక్ట్ చేసుకొని చదువుకున్నాం అనేటప్పటికి మాకు చాలా ఆనందం. ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలంటే ఆన్లైన్ పుస్తకాలు మీరు కొనకుండా మా దగ్గరికి వచ్చి ప్రతి పుస్తకం దొరుకుతాయి సార్. మేము ₹50 ₹100 రెంట్లు కూడా ఇస్తాం సార్ ప్రతి బుక్ను బట్టి. మీరు ఏదైనా సరే ఇప్పటికైనా సరే ఆన్లైన్ అన్నీ కొనకండి సార్. వాళ్ళు రిటర్న్ కూడా చేయరు. ఒక ఎడిషన్ వాళ్ళు చూపిస్తారు, ఒక ఎడిషన్ పెడతారు, రిటర్న్ ఏమి ఉండదు. అలాంటప్పుడు చాలా ఇబ్బందులు ఫాలో అవుతారు సార్. మీరు మా దగ్గరికి వచ్చి మీకు నచ్చిన పుస్తకం కొనుక్కోండి సార్. మీరు పేరెంట్స్తో వచ్చి అలాగే పిల్లలు పేరెంట్స్ని తీసుకొచ్చి మా దగ్గర కొనుక్కుంటే మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది సార్. మేమేంటంటే ప్రతి ఓపెన్ బిజినెస్ పెట్టేసాం సార్. ప్రతి బుక్ కూడా మేము ఏదో రేటుకి మీకు సెట్ చేసి ఇచ్చేస్తాం సార్. మీకు రెంటల్ బేసిక్లో కావాలన్నా, మీకు మామూలుగా ఎప్పుడు చదువుకొని ఇచ్చేసినా కూడా మేము ₹100 ఉన్న పుస్తకాన్ని ₹50 ఇచ్చి మళ్ళీ మీకు ₹30 రిటర్న్ ఇచ్చేస్తాం సార్. ఇది మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. అలాగే ప్రజలందరూ దీన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వస్తారని. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రతి బుక్ కూడా మా దగ్గర ఉంటుంది. కాబట్టి మీరందరూ వచ్చి మాకు ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా మంచి మంచి పుస్తకాలు తెచ్చి ఇంకా మీకు అందిస్తామని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి. చెప్తున్నారు పూర్తిగా నిర్వాహకులు కానీ అలాగే పేరెంట్స్ స్టూడెంట్స్ కానీ ఎవరిని అడిగినా పూర్తిగా అయితే ఇక్కడ ఓల్డ్ బుక్స్ అనేవి దొరుకుతున్న పరిస్థితి. కానీ తక్కువ ధరకి అలాగే మనకు అందుబాటులో ఉన్న బుక్స్ అన్నీ దొరుకుతాయని చెప్పడం జరుగుతుంది. ఏదంటే కూడా పూర్తిగా ఈ ఆన్లైన్ ప్రభావం కూడా మాపై చూపుతుందని, దీనిపై కూడా కొంచెం ప్రభుత్వం అయితే స్పందించాలని చెప్తున్న ప్రశ్న. ఎందుకంటే మా దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళు బుక్స్ తీసుకెళ్ళి ఐఏఎస్ ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన పరిస్థితులు కూడా మాకు చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ అరవింద్, బిగ్ టీవీ విశాఖపట్నం. For more videos like this, subscribe Big TV channel.